మార్నింగే మీకు ఒక రెసిపీ తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే 2 బ్రెడ్స్ తీసుకున్నాను. 2 బ్రెడ్స్ కట్ చేసి ఇలా వేసుకున్నాను. దీన్ని మిక్సీ చేస్తా. చూడండి ఇలా వచ్చింది. దీన్ని మనం ఒక బౌల్లో వేస్తా. ఓకే, ఇలా కట్ చేసిన స్పూన్ బియ్యం పిండి, స్పూన్ మైదా పిండి, స్పూన్ ఉప్మా రవ్వ. బియ్యం పిండి, మైదా పిండి, ఇడ్లీ అదే ఉప్మా రవ్వ. ఓకే, మనకి నచ్చిన కొన్ని ఆనియన్స్. పిజ్జాలో ఇస్తాడు కదా అవి పచ్చిమిర్చి, ఎండుమిర్చివి. లేకపోయినా ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. తగినంత సాల్ట్, ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత కొంచెం జీలకర్ర, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే. వేసి ఇలా పలుచగానే కలుపుకోవాలి, చిక్కగా ఏం అవసరం లేదు. మనము ఎలా అంటే అదే రవ్వ దోసకాయ చేసుకున్నట్టు పలుచగా లోపల పైన పెట్టుకుందాం స్టవ్ పైన. బాగా హీట్ ఎక్కాక నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. నేనైతే నెయ్యి వేస్తున్నా పాపకు మంచిదని. ఫ్రెండ్స్, అదేంటి ఉత్తి అక్కడ దాకా వేసి చూపించారు, దోశ ఎలా వచ్చిందో చూపించలేదు అని అనుకుంటున్నారా? ఇది నాన్ స్టిక్ పైన అయితే అంటుకోకుండా బాగానే వస్తుంది. నాకు కూడా అంటుకోకుండా వచ్చింది, ఎందుకంటే ఇది ఏం రేకు, నార్మల్ రేకు. నేను కొంచెం నెయ్యి వేసి ఇంకొక దోశ వేసి ఇలా మూత పెట్టేస్తున్నా. ఇదిగో బాగానే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మా పాప టేస్ట్ చేసి చెప్తుంది. భాగ్య పైన కూర్చో. భాగ్య తిని చెప్పు నాని ఎలా ఉందా? బాగుందా? ఎంత రేటింగ్ ఇస్తావు? 10. ఓ థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎప్పుడైనా దోశ అదే అయిపోతే ఇంకా 2 బ్రెడ్ ఉంటాయి, ఉల్లిపాయ, ఆనియన్స్, ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు, ఇంకా కొత్తిమీర, పుదీనా. ఎంత బాగా వచ్చిందో. వెనకాల కూడా బాగానే కాలింది. అది కూడా తినేస్తావా? చూసారా మా పాప నచ్చిందా? అది నచ్చితేనే తింటాం ఫ్రెండ్స్. నిజమే చెప్తుంది కదా, నిజమే చెప్తుంది, అబద్ధం ఏం చెప్పదు. అది బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అంటే నా వీడియో ఎంతమంది చూస్తున్నారు, ఈ రెసిపీ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను. బాయ్.